ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 66 అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమని అంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు నీ ప్రార్థన త్రోసివేయకుండా దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే నీ ప్రార్థన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నువ్వు కలిగి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ఇక్కడ భక్తుడి యొక్క ప్రార్థన దేవుడు త్రోసివేయలేదంట. ఎందుకు త్రోసివేయలేదు అంటే పై వచనంలో చూసినట్లయితే 18వ వచనంలో చూసినట్లయితే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. ప్రార్థన దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే, దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకూడదు, పాపాన్ని నువ్వు దృష్టి ఉంచకూడదు. నీ హృదయంలో నువ్వు పాపం ఉంచుకొని, నీ హృదయంలో ద్వేషం ఉంచుకొని, కక్ష ఉంచుకొని, ఇతరుల ఎడల క్షమించలేని హృదయం ఉంచుకొని నువ్వు దేవుని యొద్ద ప్రార్థిస్తే దేవుడు నీ మనవి ఆలకించడు. యోహాను సువార్తలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, దేవుడంట పాపుల మనవి వినడంట. ఎవరైతే పాపమును లక్ష్యం చేస్తారో దేవుడు వారి ప్రార్థన వినడు. కొన్ని ప్రార్థనలకి దేవుడు త్వరగా జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకి దేవుడు ఆలస్యం చేస్తాడు. నీ జీవితంలోని కొన్ని ప్రార్థనలకు దేవుడు త్వరగా జవాబిచ్చిన ప్రార్థనలు ఉంటాయి. అలాగే కొన్ని ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో రోజులు గడుస్తున్నప్పటికీ నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మేబీ నీ ప్రార్థనలో ఇంకా నువ్వు భారభరితమైన ఆత్మతో పట్టుదల కలిగి నువ్వు దేవుని యొద్ద ప్రార్థించట్లేదేమో. హన్న తనకున్న బాధను బట్టి, తనకున్న సమస్యను బట్టి భారభరితమైన హృదయంతో తన ఆత్మనంతయు దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని యొద్ద ప్రార్థించినట్లు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. తద్వారా తన ప్రార్థనకు దేవుని ద్వారా జవాబు పొందుకుంది. మీరు మరలా చూసినట్లయితే మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన ఆలోచించినట్లయితే పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటూ దేవుని యొద్ద ప్రార్థించాడు. సుంకరి అయితే తను తాను తగ్గించుకుంటూ దేవుని యొద్ద ప్రార్థించాడు. చివరికి ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడండి? తగ్గించుకున్న సుంకరి ప్రార్థనే దేవుడు విన్న దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో తగ్గింపు కలిగి, పట్టుదల కలిగి, ఆసక్తితో నువ్వు దేవుని యొద్ద ప్రార్థించినట్లయితే, పాపము చేయకుండా దేవుని యొద్ద మంచి హృదయంతో ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్.